Finally, we are going to Goa. Let's go Goa! Goa! సార్ ఏంటి సార్ అది? ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. కొండల మీద ఉన్నాం రా అంటే అరే కొండలు కాదురా ఇది టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్. ఇదేంటది గోవా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సిటీ కాదు సారీ స్టేట్ అది. Hey guys, welcome back to my YouTube channel. This is Warangal Abhi Vlogs. Welcome back to another new video. సో ఛానల్ అయిపోయిందనమాట వీడియో పెట్టక. సో ఈరోజు కొంచెం మంచి వీడియోనే పెట్టదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో ఏంటిదంటే జనరల్గా చాలా మంది ఫ్రెండ్స్ అందరు డ్రీమ్ ప్లాన్ ఇది గోవా పోదామని చెప్పేసి. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు గోవా. సో ఇప్పుడు ఏంటిదంటే మేము పాస్ట్ 1-2 వీక్స్ నుంచి వెళ్ళి ప్లాన్ వేస్తుండే ఇట్లా గోవా పోదాం అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇట్లా ప్లాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. దాని టికెట్లు బుక్ చేయడం అనేది అయిపోయినాయి. సో ఈ రోజే మనైతే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. ఇప్పుడు మాకు పోవడం బస్ బుక్ చేసుకున్నాం, రావడం అయితే ఫ్లైట్లో బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు బస్ వచ్చేసి 7 o'clock అవుతుంది మనకి. అండ్ నేనైతే నా బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఈసారి అయితే మేము మొత్తం 7 మెంబర్స్ అయితే పోతున్నాం. యాక్చువల్గా అయితే 9 మెంబర్స్ అయితే పోవాలా, కానీ ఇక ఏం చేస్తాం, అందరం 9 మెంబర్స్ రెడీగా ఫిక్స్ అయిపోయినాం, అన్నీ సెట్ చేసుకున్నాం. అంతా అయిపోయాక పడ్డాయి ఇక నెత్తి మీద ఏదో ఒక పని, ఏదో పంచాయతీ పడుతుంది, ఎట్లా అట్లా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 9 మెంబర్స్ రావాల్సింది, ఇక మొత్తానికి 2 డ్రాప్ అయిపోయినారు. ఇప్పుడు మన మొత్తం 7 మెంబర్స్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు అందరం కలిసేసి ఇప్పుడు ఒక మీట్ అయిపోయి అందరం కలిసి ఇక 7 o'clockకి బస్సు మాకు పికప్ పాయింట్ ఉంది ఇంటి దగ్గరనే. సో అందరం కలిసి ఇక్కడనే పికప్ పాయింట్ దగ్గర బస్ ఎక్కేసి ఇక స్టార్ట్ అయిపోతాం అనమాట. అండ్ మా డెస్టినేషన్ కూడా ఇప్పుడు కాదనమాట, లైక్ మాకు ఆల్మోస్ట్ 15 hours జర్నీ అయితే పడుతుంది. 15 to 16 hours జర్నీ. ఇప్పుడు 7 o'clock ఎక్కితే మేము రేపు మార్నింగ్ 10 o'clockకి దిగుతామని చెప్పి చూపిస్తుంది అది. ఇంకో ఈ పెద్ద మనిషి రాలేదు. ఆఖరి మూమెంట్లో మొత్తం హ్యాండ్ అయిపోయింది. ఇది చెప్పినా ఏంది ముందు. సో ఇప్పుడైతే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ జర బ్రేక్ కోసం అయితే ఆగి ఉండే అనమాట. ఏదో కోహినూరు అంట. బస్ మొత్తం దంచుకుంటూ చంపుతుండు. ఏం బస్సు ఏమో గోవా. మొత్తం బుర్రు అంటుంది బస్సు. మేమైతే బస్ బుక్ చేసుకుని అయితే మొత్తం ఇది భారత్ బెంజ్ బస్సు. కాకపోతే ఈ అమ్మాయిడు కొట్టేది 100 కొడుతుండు మంచిగా. ఏది 100 కొడుతుండు, లైట్గా కొడుతుండు, గట్టిగానే కొడుతుండు, 100 కొడుతుండు, రప్ప దంచుతుండు. వీడు దంచుడికి మొత్తం ఈ పైన టాప్ ఇదంతా డ్రర్రని మొత్తుకుంటుంది. ఇదంతా మొత్తం బేస్ సబ్వూఫర్ నెత్తిలో పెట్టుకుని తిరుగుతున్నట్టు ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఆగినప్పుడు మేము కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకున్నాం. జర చిన్న పారాసిటమాల్, హెడ్ ఎక్, మోషన్ టాబ్లెట్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాం. బస్సు ఇక సీదా మొత్తం గోవాలో ఆగుతుందో దీని అమ్మాయి కూర్చున్నట్టు కూర్చున్నాం. ఇక్కడ మంచిగా కూర్చొని జరసేపు గేమ్ ఆడుకుంటాం. అట్లా గేమ్ ఆడుతూ పబ్జీ ఆడుకొని నైట్ వరకు కొంచెం స్లీప్ వేసి తెల్లారి గోవాలో బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సూపర్ అంటే సూపర్ లొకేషన్ గాయస్. మొత్తం దీనమ్మా ఇది ఫోకస్ అయితే లేదు. మొత్తం ఘాట్ సెక్షన్, కొండ మించలేదు కట్టేసారు దీనికి. మొత్తం ఘాటే ఉంది, కూర్చో పడుతుంది వీడి తిప్పేది ఇప్పటికి. ఓన్లీ లారీ. అయ్యో సార్ ఏంటి సార్ అది?
ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఇప్పుడు ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? మహారాష్ట్ర. లేదు, ఇప్పుడైతే మనం ఉన్నాం, మహారాష్ట్ర కొండల మీద బార్డర్ ఉన్నాం. కాడ అవుతున్నాం. కొండల కొండల మీద ఉన్నాం రా అంటే అరే వాటర్ ఫాల్స్ కొండలు అంటావు? కాదురా ఇది టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్. ఇక్కడ టిఫిన్ సెంటర్ కాడ ఆగినాం. అది ఎక్కడున్నదో కూడా తెలియదు కానీ టిఫిన్ సెంటర్ అంతే. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఒక 1200 కిలోమీటర్స్ అంటే 1000 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయిపోయినాం. ఇంకొక 170 చేంజ్ అట్లా ఉంది. మొత్తం ఘాట్ సెక్షన్, దరిద్రమైన రోడ్డు, మొత్తం కడుపులో తిప్పేసింది ఏడు కాడికి. దీనమ్మ అసలు కడుపులో ఒకసారి తిప్పి పడొచ్చింది. ఇప్పుడు దాకా మీకు కొండలు అవన్నీ చూపించినా కదా, ఇప్పుడు అవన్నీ ఎక్కి దిగి వచ్చేసినాం. మళ్ళా దాంతకు ముందు ఫుల్ ఘాట్ సెక్షన్ ప్లస్ మొత్తం మట్టి రోడ్డు, మొత్తం గుంతలే. ఏడ వాడితే ఆడ గుంతలు ఉన్నాయి. అసలు మామూలు ఊపలే బస్సు. సో వెల్కమ్ టు గోవా. ఫైనలీ గోవాకి అయితే వచ్చేసినాం. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది మేము దిగాల్సిన స్టాప్కి. బస్సు ఎక్కిన పంచి ఇట్లనే ఊపుతుంది. అమ్మ ఇదేంటిది, గోవా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సిటీ కాదు, సారీ స్టేట్ అది. నేనేమో పొద్దుగాల ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. పండుకున్నా. చూసారా ఫేస్ ఇట్లా ఖర్చులు పడిపోయా. పండుకున్నా మంచిగా. ఫ్రెండ్స్ వచ్చి లేపిర్రు, దగ్గరికి వచ్చినాం లేవరా అని చెప్పేసి. లేచి ఇక మళ్ళీ మేము ఏవైతే లైక్ ఇక్కడైతే సామాన్ గురించి బయట పెట్టేసి ఉండే ఆ సామాన్ మొత్తం ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలన్నమాట. చదువుకొని ఇంకా మేము రూమ్స్ బుక్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. తిరుగుతుందో ఇంకా రూమ్స్ ఏం బుక్ చేసుకోవాలి, పోయి రూమ్స్ చూసుకోవాలా. మన డెస్టినేషన్ వచ్చేసి మడ్గాన్ అనమాట. సో ఇప్పుడైతే మేము లైక్ లైట్ కూడా వేస్తుంటాం. అయిపోయింది దగ్గరకు వచ్చి మనం లైట్లు వేస్తుంటాం. ఇక్కడ చూడండి మొత్తం అసలు కోస్టల్ ఏరియా. ఇదంతా కోస్టల్ ఏరియా కదా. మేము ఇక్కడ ఏదో బస్ లోపల ఏసీలో కూర్చున్నామని మాకు ఏం తెలియట్లేదు. మన కార్లు పెట్టారు అప్పుడే, రెంట్ కార్స్ ఫర్ రెంట్ అని చెప్పి బయట పెట్టారు. BMW కార్ కూడా పెట్టినాడు బయటనే. BMW కార్ ఫర్ రెంట్ అని పెట్టినాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము అసలు ఎత్తుండ అందరిని మాపూసా అంటే మాది కాసిన మట్కా. సో ఇంకా టైం ఉంది మనకి. వీళ్ళు జర సముద్రం వీళ్ళకి దగ్గర ఉంటుందని చెప్పేసి సముద్రం కాడ కాకుండా ఏం చేస్తారు వీళ్ళు, కాలువలు ఉంటాయి కదా చిన్న చిన్నవి. మరి చిన్నవి అంటే ఎట్లుంటే చిన్నవి, మరీ చిన్నగా ఏదో మోర్లా ఉంటాయి కదా, ఆ మోర్లలో కూడా తాడేసి చేపలు పడతారు వాళ్ళు. అది వేరేలాగా ఉన్నది మొత్తం. ఇక్కడ మాత్రం ఇంకా జర చూసుకొని ఉండాలా, లేకపోతే ఎప్పుడెక్కడ ఏ స్కామ్లో బుక్ చేసి తెలియదు. సో ఇక్కడ స్కాములు దానికి మస్తు ఛాన్స్ ఉన్నాయి. చాలా చూసుకొని వేయాలా. ఎంత దాంట్లో ఇరిగిపోయినామంటే లాస్ట్కి నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అట్లా అనుకోని ఇక మనం ఫైదా లేదు, ఇక పీకినట్టే ఫైదాలు. సో ఇంకా మొత్తం సీదా స్టాప్ వచ్చినాక దిగేసి ఇంకా మేము రూమ్స్ ఎత్తుకొని డైరెక్ట్ ఇంకా రూమ్స్లో ప్యాక్ బట్టలు అవన్నీ పెట్టేసి మా లగేజ్ అంతా పెట్టేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు డే 1 అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో డే 1 నేను ఈరోజు రేపు వస్తా డే 1 పోస్ట్. సో రేపటి కోసం స్టే ట్యూన్. సో ఈ గోవా సిరీస్ మొత్తం కంటిన్యూస్గా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ లైక్ కొట్టోరి మర్చిపోకూడదు, జర షేర్ చేయరబ్బా. సో సీ ఇన్ ద పార్ట్ 1 ఆఫ్ గోవా, సారీ డే 1 ఆఫ్ గోవా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.